హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రాటిక్ కామిక్ వర్స్. అగతా ఆల్ అలాంగ్ ఎపిసోడ్ 3 మాత్రం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఇంట్రీగింగ్గా అనిపించింది. అండ్ పర్టికులర్లీ ఈ ఎపిసోడ్లో మాత్రం చాలా స్పాయిలర్స్ అండ్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి చెప్పుకోవడానికి. సో ఎవరైనా ఈ ఎపిసోడ్ చూడకపోయింటే వాళ్ళ కోసం బిగ్ స్పాయిలర్ అలర్ట్. ఫస్ట్ వెళ్ళి థర్డ్ ఎపిసోడ్ చూడండి, అప్పుడే ఈ వీడియోని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మనం ఈ ఎపిసోడ్ గురించి డీటెయిల్గా బ్రేక్ డౌన్ చేసి తెలుసుకుందాం. సో లేట్ లేకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. ఈ ఎపిసోడ్లో అగతా గురించి అలాగే టీన్ గురించి చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ చాలా మంది మిస్ అయిన కొన్ని హింట్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ప్రీవియస్ వీడియోస్లో మనం చెప్పుకున్నట్టుగానే ఈ థర్డ్ ఎపిసోడ్లోనే మెఫిస్టో నేమ్ని అఫీషియల్గా ఇంట్రడ్యూస్ చేశారు. సో మెఫిస్టో ఇప్పుడు అఫీషియల్గా ఎంసీయూకి క్యానన్ అయిపోయాడు. లాంగ్ బ్యాక్ వాండా విజన్ సిరీస్ టైంలోనే ఆ సిరీస్లో జరిగిన ఈవెంట్స్ వెనక మెఫిస్టో ఉన్నట్టు చాలా థియరీస్ నడిచాయి. బట్ ఈ సిరీస్లో మాత్రం అగతా బ్యాక్ స్టోరీకి డెఫినెట్లీ మెఫిస్టోతో కనెక్షన్ ఉందని క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం డార్క్ హోల్డ్ కోసం అగతా తన కొడుకు నికోలస్ స్క్రాచ్ ని ట్రేడ్ చేసింది. బట్ క్వశ్చన్ ఏంటంటే అగతా ఎవరితో ట్రేడ్ చేసింది? చూస్తుంటే దానికి ఆన్సర్ మెఫిస్టో అనే అర్థమవుతుంది. ఎందుకంటే డార్క్ హోల్డ్ తన దగ్గర పెట్టుకుని అగతాతో ట్రేడ్ చేసేంత పొజిషన్ లో మెఫిస్టో కాకుంటే ఇంకెవరు ఉంటారు? ఇదే ఈ ఎపిసోడ్లో ఉన్న వాటన్నిటిలో మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్. బట్ ఇంకా చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు డీటెయిల్గా బ్రేక్ డౌన్ చేసి తెలుసుకుందాం. సో ఎపిసోడ్ 2 ఎండింగ్ నుంచే ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. అందులో సేలం 7 నుంచి ఎస్కేప్ అవుతూ షారన్ డేవిస్, టీన్ అండ్ మిగతా విచెస్ అంతా విచెస్ రోడ్ ని చేరుకుంటారు. బట్ ఇక్కడ వాళ్ళందరిలో ఉన్న ఆడ్ పర్సన్ షారన్ డేవిస్. యాక్చువల్లీ తను ఒక నార్మల్ పర్సన్. పాపం తనకు అసలు ఆ ప్లేస్ ఏంటో తెలియదు అండ్ అక్కడ తను ఎందుకుందో కూడా తెలియదు. అన్ఫార్చునేట్లీ ఎపిసోడ్ ఎండింగ్ లో తను చనిపోయినట్టు చూపించారు. ఆర్ మేబీ మనల్ని అలా నమ్మించారేమో. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ విచెస్ అందరికి షారన్ డేవిస్ ఒక నార్మల్ పర్సన్ అని తెలిసిపోతుంది. అండ్ బికాస్ ఆఫ్ దట్ వాళ్ళంతా డేంజర్ లో ఉన్నారని రియలైజ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది యాక్చువల్ గ్రీన్ విచ్ కాబట్టి. ఆ విచెస్ రోడ్ క్రాస్ చేయడానికి ప్రతి విచ్ టైప్ నుంచి ఒక విచ్ కావాలి. సిన్స్ షారోన్ నార్మల్ హ్యూమన్ కాబట్టి అందుకే వాళ్ళంతా డేంజర్లో ఉన్నారని జెనిఫర్ చెప్తుంది. ఈచ్ టైప్ నుంచి ఒక విచ్ ఎందుకు కావాలో మనకి ఈ ఎపిసోడ్లో ఒక క్లారిటీ వచ్చింది. బేసిక్గా ఆ విచెస్ రోడ్ వాళ్ళ ఫియర్స్ని అండ్ విచ్ క్రాఫ్ట్ మీద ఉన్న వాళ్ళ నాలెడ్జ్ని డిఫరెంట్ ట్రయల్స్ ద్వారా టెస్ట్ చేస్తుంది. ఈచ్ ఇండివిజువల్ స్కిల్కి ఒక ట్రయల్ ఉంటుంది. అందుకే వాళ్ళ దగ్గర గ్రీన్ విచ్ లేకపోవడం చాలా పెద్ద ప్రాబ్లంగా మారింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఎపిసోడ్లో మనం చూసిన ఫస్ట్ ట్రయల్, పోషన్స్ ట్రయల్. పోషన్స్ విత్ జెనిఫర్ కేల్ ఉన్నందుకే ఈ ట్రయల్ సక్సెస్ఫుల్ అయింది. అలాగే ఇక్కడ ట్రావెల్ చేస్తున్నప్పుడు రోడ్ నుంచి సైడ్ ట్రాక్ అవుతే బ్యాడ్ థింగ్స్ జరుగుతాయనే రూల్ ని కూడా మనం తెలుసుకున్నాం. సో సడన్ గా అప్పుడే వాళ్ళకు హౌస్ కనిపిస్తుంది. ఆ హౌస్ ముందు నుంచే అక్కడ ఉందా అని అలైస్ క్వశ్చన్ చేస్తే దానికి అగతా ఇలాంటి క్వశ్చన్స్ ని మనం ఇంకా వేయకూడదని చెప్తుంది. ఎందుకంటే ఫర్దర్ గా ఇలాంటివి చాలా జరగబోతున్నాయి అండ్ వాళ్ళు చాలా ఫేస్ చేయబోతున్నారు కాబట్టి. సో వాళ్ళంతా ఆ హౌస్ లోకి వెళ్ళాక వైన్ తాగడం వల్ల వాళ్ళందరిలో పాయిజన్ ఉంటుంది. సో కవెన్లో ఉన్న ప్రతి ఒక్కరూ కన్ఫామ్గా ట్రయల్లో పార్టిసిపేట్ చేయాల్సిందే, లేకపోతే అది వర్క్ అవ్వదని మనం తెలుసుకున్నాం. అందరూ వైన్ వల్ల పాయిజన్ అయ్యారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ సేవ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ పోషన్స్ విచ్ది. తనకున్న నాలెడ్జ్ తో అల్టిమేట్లీ జెనిఫర్ అందరినీ సేవ్ చేస్తుంది. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ థింగ్ అండ్ వాళ్ళు రియలైజ్ అయిన మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళకు యాక్చువల్ పవర్స్ లేవు, వాళ్ళతో మ్యాజిక్ లేదు. బట్ అందుకే ఇన్స్టెడ్ ఆఫ్ మ్యాజిక్ వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ హెల్ప్ తో విచ్ క్రాఫ్ట్ ని యూజ్ చేయాలని టీన్ చెప్తాడు. అంటే వాళ్ళు ఫిజికల్ గా వర్క్ చేస్తూ విచ్ క్రాఫ్ట్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే వాళ్ళతో ప్రజెంట్ మ్యాజిక్ లేదు కాబట్టి. అందుకే వాళ్ళు తిరిగి మ్యాజిక్ ని రీగెయిన్ చేసుకోవడం కోసం విచెస్ రోడ్ ని క్రాస్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ జెనిఫర్ గనక లేకపోయింటే అప్పుడు డెఫినెట్లీ వాళ్ళంతా చనిపోయే వాళ్ళని మనం చూసాం. సో ముందు ముందు గ్రీన్ విచ్ కి రిలేటెడ్ ట్రయల్ ని వాళ్ళు తప్పకుండా ఫేస్ చేస్తారు. బట్ అన్ఫార్చునేట్లీ ప్రజెంట్ వాళ్ళతో గ్రీన్ విచ్ లేదు. అయితే ఆల్రెడీ రియో విడల్ క్యారెక్టర్ గ్రీన్ విచ్ అని మనం తెలుసుకున్నాం కాబట్టి అండ్ ఈవెన్ ట్రైలర్స్ ప్రకారం గ్రీన్ విచ్ విచెస్ రోడ్ లో ఉండటం కూడా చూసాం కాబట్టి సంహౌ తను అక్కడికి వెళ్తుందని అర్థమవుతుంది. కానీ ప్రజెంట్ మాత్రం వాళ్ళంతా డేంజర్ లోనే ఉన్నారు. అండ్ ఎలాగో రియో దగ్గర ఇంకా పవర్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక మ్యాజిక్ చేసి తను కూడా వీళ్ళతో జాయిన్ అవ్వచ్చు అనిపిస్తుంది. సో ఇలా విచెస్ రోడ్ ని క్రాస్ చేయడానికి ఈచ్ టైప్ నుంచి ఒక విచ్ ఎందుకు కావాలో ఈ ఎపిసోడ్ మనకు క్లియర్ ఐడియాని ఇచ్చింది. అయితే ఇక్కడే ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎవరో టీన్ మీద సిజిల్ ని ప్లేస్ చేశారు అండ్ ఫర్ నౌ ఆ పర్సన్ ఎవరనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ అగతా మాత్రం ఆ పని తను చేయలేదని చెప్తుంది. అండ్ తనని మనం కంప్లీట్ గా నమ్మొచ్చు. ఎందుకంటే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ లో టీన్ డీటెయిల్స్ తెలుసుకోవాలని ట్రై చేసినా కూడా అగతా టీన్ చెప్పే మాటలు వినలేదు. సో క్లియర్లీ ఆ పని అగతా చేయలేదని అర్థమవుతుంది. ఫర్దర్ గా సిజిల్ ఒక రిడాక్షన్ స్పెల్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏదైనా హైడ్ చేయడం కోసం సిజిల్ ని యూజ్ చేస్తారు. సో ఎవరో టీన్ క్యారెక్టర్ గురించి ఇన్ఫర్మేషన్ తెలియకూడదని, స్పెసిఫిక్ గా అక్కడ ఉన్న విచెస్ కి తెలియకూడదని అతని మీద సిజిల్ ని ప్లేస్ చేశారు. అందుకే ఎవరు అతని నేమ్ ని వినలేరు. అండ్ ఈవెన్ అగతా కూడా అందుకే అతను ఎవరనేది వినలేకపోతుంది. బట్ మనం నోటీస్ చేయాల్సిన ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టీన్ ఈ ఎపిసోడ్ లో చాలా సార్లు తన డాడ్ గురించి మెన్షన్ చేశాడు, కానీ తన మదర్ గురించి ఓన్లీ ఒక్కసారి మాత్రమే పాయింట్అవుట్ చేశాడు. అది కూడా జెనిఫర్ ఈ టీన్ పేరెంట్స్ ని ఎవరైనా పిలవండి అని చెప్పి
చెప్పినప్పుడు టీన్ వాళ్ళు ప్రాబబ్లీ ఈ టైంలో నిద్రపోతుంటారని చెప్తాడు. కాబట్టి ఈవెన్ ఫ్యూచర్ లో తనకు యాక్చువల్ గా మదర్ లేదని ఆర్ఎల్స్ తన మదర్ ఎవరో తనకు గుర్తు లేదని మనం తెలుసుకున్నా కూడా పెద్దగా సర్ప్రైజ్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఆగతా డార్క్ హోల్ కోసం సాక్రిఫైస్ చేసిన సన్ టీన్ అని మనం అనుకోవాలని మార్వెల్ స్టూడియోస్ ట్రై చేస్తుండొచ్చు. ఇక్కడే మనం ఆగతా ఫియర్ గురించి కూడా తెలుసుకుంటాం. జెనిఫర్ ఆగతాతో కేర్ఫుల్ గా ఉండమని టీన్ తో చెప్తున్నప్పుడు బిల్లీ యాక్చువల్ గా ఆగతా గురించి కంప్లీట్ గా తెలుసు అని చెప్తాడు. అండ్ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ద్వారా బిల్లీ ఆగతా మీద చాలా రీసెర్చ్ చేశాడని కూడా మనకు అర్థమైంది. బట్ అవన్నీ ఎందుకు చేశాడు? నిజంగానే తనకు ఆగతా ఫేవరెట్ విచ్చా లేకపోతే తనకు ఆగతాతో ఏదైనా కనెక్షన్ ఉందనుకున్నాడా? ఇక్కడ టీన్ ని బిల్లీ అని ఎందుకు పిలుస్తున్నానో కాసేపట్లో మీకు కూడా క్లారిటీ వస్తుంది. సో ఆగతా తన చైల్డ్ ని బుక్ ఆఫ్ ది డ్యామ్ కోసం ట్రేడ్ చేసిన విషయం నీకు తెలుసా అని జెనిఫర్ టీన్ ని క్వశ్చన్ చేస్తుంది. ఇక్కడ డార్క్ హోల్డ్ అండ్ బుక్ ఆఫ్ ది డ్యామ్ రెండు ఒకటే, సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఈవెన్ సమ్ టైమ్స్ కామిక్స్ లో దీన్ని బుక్ ఆఫ్ ది సిన్స్ అని కూడా రిఫర్ చేస్తారు. యాక్చువల్లీ ఇదొక ఏన్షియంట్ ఈవిల్ బుక్. ఎంసీయూ మొత్తంలో ఇందులోనే పవర్ఫుల్ డార్క్ మ్యాజిక్ స్పెల్స్ ఉంటాయి. అండ్ ఎవరైతే ఈ బుక్ చదువుతారో ఏదర్ వాళ్ళ మైండ్ అయినా ఆర్ఎల్స్ వాళ్ళ సోల్ అయినా పోతుంది. దీన్ని బట్టి మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో వాండా ఎందుకంత ఈవిల్ గా చేంజ్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. బట్ మూవీ ఎండింగ్ లో ఎవ్రీ యూనివర్స్ లో ఉన్న డార్క్ హోల్ కాపీని డిస్ట్రాయ్ చేసి వాండా మంచి పని చేసింది. అయితే కామిక్స్ లో డార్క్ హోల్ ని క్రియేట్ చేసింది మెఫిస్టో కాదు. బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అగో ఏన్షియంట్ ఎల్డర్ గాడ్ కెథాన్ ఆ టైంలో డార్క్ మ్యాజిక్ మీద ఉన్న తన నాలెడ్జ్ మొత్తాన్ని ఆ బుక్ లో నింపేస్తాడు. తర్వాత ఆ బుక్ ఒకరి నుంచి ఒకరికి పాస్ డౌన్ అయ్యి ఫైనలీ అది మెఫిస్టో దగ్గర ఉంటుంది. అందుకే ఆగతా ఆ బుక్ కోసం మెఫిస్టోతో తన సన్ ని ట్రేడ్ చేసిండొచ్చు. ఇదంతా జెనిఫర్ టీన్ తో చెప్తున్నప్పుడు టీన్ కొంచెం సర్ప్రైజ్డ్ అండ్ డిసప్పాయింట్ అయినట్టు కనిపిస్తాడు. మేబీ టీన్ తను ఆగతా కొడుకని అనుకుంటుండొచ్చు. అందుకే జెనిఫర్ అలా చెప్పగానే ఆగతా అలా నాకెప్పుడు చేయదని టీన్ అనుకుని డిసప్పాయింట్ అయి ఉండొచ్చు. బట్ యూజువల్ గా అందరు అదే అనుకుంటారు. ఎందుకంటే యాక్చువల్ గా ఆగతా కొడుకు ఏమయ్యాడో ఎవరికి తెలియదని జెనిఫర్ చెప్తుంది. కొంతమంది ఏమో అతను చనిపోయాడని, ఇంకొంతమంది ఏమో అతను ఒక డీమన్ అని, మరింకొందరేమో అతను మెఫిస్టో ఏజెంట్ అని అంటారని జెనిఫర్ చెప్తుంది. ఎప్పుడైతే జెనిఫర్ మెఫిస్టో అని చెప్తుందో అప్పుడు టీన్ తన సైడ్ క్యూరియస్ గా చూస్తాడు. యాక్చువల్లీ ఇదంతా నిజమేనని వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఆగతా తన ఫియర్ ని ఫేస్ చేస్తున్నప్పుడు తనకు క్రేడిల్ కనిపిస్తుంది. అందులో ఇన్స్టెడ్ ఆఫ్ బేబీ డార్క్ హోల్డ్ ఉంటుంది. సో ఆగతా నిజంగానే తన కొడుకుని ట్రేడ్ చేసిందని అర్థమవుతుంది. కానీ కామిక్స్ లో ఆగతా కొడుకు నికోలస్ స్క్రాచ్. వాండా విజన్ సిరీస్ లో ఆగతా దగ్గర ఒక ర్యాబిట్ ని చూసాం. అండ్ తను ఆ ర్యాబిట్ ని సెన్యూర్ స్క్రాచీ అని పిలుస్తుంది. సేమ్ అదే ర్యాబిట్ ని ఈ సిరీస్ లో కూడా చూసాం. అండ్ తను సింపుల్ గా మిస్టర్ స్క్రాచ్ అని పిలుస్తుంది. అయితే చాలా మంది తన కొడుకు నికోలస్ స్క్రాచ్ సమ్హౌ ఈ ర్యాబిట్ గా ట్రాన్స్ఫార్మ్ అయి ఉంటాడని అనుకుంటున్నారు. బట్ మేబీ ఆగతా అలా తన కొడుకుని ట్రేడ్ చేసినందుకు బాధపడుతూ తనకు గుర్తుగా ఆ ర్యాబిట్ ని మిస్టర్ స్క్రాచ్ అని పిలుస్తుండొచ్చు. బట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఆగతా ఎవరితో ట్రేడ్ చేసింది? వెల్ కామిక్స్ లో డార్క్ హోల్డ్ మెఫిస్టో దగ్గర ఉంటుందని తెలుసుకున్నాం. కాబట్టి యాక్చువల్లీ వాండా విజన్ సిరీస్ టైంలో మెఫిస్టో గురించి చాలా థియరీస్ నడిచాయి. అండ్ ఈవెన్ మార్వెల్ స్టూడియోస్ కూడా దాని గురించి చాలా సార్లు పాయింట్అవుట్ చేశారు. సో తప్పకుండా మెఫిస్టో ఆగతా ఆల్ అలాంగ్ స్టోరీలో ఇంక్లూడ్ అవ్వచ్చు. ఎందుకంటే మెఫిస్టో ఇప్పుడు పర్ఫెక్ట్ గా స్టోరీలో సెట్ అవుతున్నాడు కాబట్టి. ఇంకా టీన్ విషయానికి వస్తే అతను ఆగతా కొడుకు కాదనిపిస్తుంది. వన్స్ అతని మీద ఉన్న సిజిల్ పోతే అప్పుడు అతను యాక్చువల్ గా బిల్లీ అని మనం తెలుసుకుంటాం. ఎందుకంటే ఇంతకు ముందు ఆగతా ఆల్ అలాంగ్ సిరీస్ వన్ ఆఫ్ ది ట్రైలర్స్ లో క్యాప్షన్స్ ని స్పానిష్ లోకి సెట్ చేసి చూస్తే అప్పుడు టీన్ నేమ్ బిల్లీ అని చూపిస్తుంది. ఈవెన్ అప్పుడు ట్విట్టర్ లో కూడా ఈ న్యూస్ చాలా వైరల్ అయ్యింది. బట్ ప్రెసెంట్ బిల్లీ అని కనిపిస్తుందో లేదో ఐడియా లేదు. సో టీన్ బిల్లీ అవుతే అప్పుడు డెఫినెట్లీ మెఫిస్టో అండ్ వాండాతో ఈ సిరీస్ కి కనెక్షన్ ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చాలా సార్లు చెప్పుకున్నాం. బట్ స్టిల్ కామిక్స్ లో మెఫిస్టో తన సోల్ ఫ్రాగ్మెంట్స్ నుంచి వాండా కిడ్స్ ని క్రియేట్ చేస్తాడు. అండ్ అట్ సమ్ పాయింట్ వాళ్ళని తిరిగి రిటర్న్ తీసుకుంటాడు. బట్ మళ్ళీ బిల్లీ అండ్ టామీ వికెన్ అండ్ స్పీడ్ గా రీఇన్కార్నేట్ అయ్యి వాళ్ళు వాండా కిడ్స్ అని రియలైజ్ అయ్యి వాండాతో మళ్ళీ రీయూనైట్ అవుతారు. సో ప్రెసెంట్ ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుండొచ్చు అనిపిస్తుంది. ఇక్కడ ఆగతా కూడా టీన్ తన సన్ అనే థింక్ చేస్తుండొచ్చు. ఎందుకంటే ఎపిసోడ్ మొత్తం మనం డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తే ఆగతా చాలా సార్లు టీన్ మీద కన్సర్న్ చూపిస్తున్నట్టు, అతన్ని కేర్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఇన్ఫాక్ట్ సిజిల్ గురించి అందరూ క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఆగతా టీన్ ని తన వెనక్కి తీసుకొని అతన్ని డిఫెండ్ చేస్తున్నట్టు బిహేవ్ చేస్తుంది. మేబీ ఆగతా టీనే తన కొడుకుని ఇమాజిన్ చేసుకుంటూ అందుకే అతని మీద తెలియకుండా కన్సర్న్ చూపిస్తుండొచ్చు. కానీ టీన్ ఆగతా కొడుకు కాదు, అతను యాక్చువల్ గా వాండా కొడుకు బిల్లీ. ఈ సిరీస్ మొత్తంలో ఇదే పెద్ద రివీల్ గా ఉండబోతుంది. సో ఈవెన్చువల్లీ ఆగతా కూడా టీన్ తన కొడుకు కాదు వాండా కొడుకని రియలైజ్ అవుతుంది. అలాగే టీన్ చాలా పవర్ఫుల్ అయి ఉండొచ్చని అనుకుంటుంది. ఎందుకంటే తన ప్రకారం వాండా విజన్ సిరీస్ లో స్కార్లెట్ విచ్ ఒక మిత్, రియల్ బీయింగ్ కాదు. అండ్ ఓన్లీ స్కార్లెట్ విచ్ మాత్రమే తనని డిఫీట్ చేయగలదని నమ్ముతుంది. ఎందుకంటే స్కార్లెట్ విచ్ అంత పవర్ఫుల్ కాబట్టి. సో ఎలాగో ఇప్పుడు ఆగతా తన పవర్స్ ని గెయిన్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది కాబట్టి టీన్ వాండా కొడుకు బిల్లీ అని ఆగతా తెలుసుకున్న తర్వాత అతన్ని యూజ్ చేసుకుని స్కార్లెట్ విచ్ పవర్స్ లో అట్లీస్ట్ కొంత పవర్ నైనా తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. సో ఈ విధంగా వాండాని ఫ్యూచర్ లో మళ్ళీ చూసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రీసెంట్ గా వాండా గురించి చాలా టాక్ నడుస్తుంది. అండ్ ఈవెన్ ఫ్యూచర్ లో వాండా మీద ఇంకొన్ని సిరీస్ రాబోతున్నాయని ఇన్సైడర్స్ రిపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి అలా మళ్ళీ వాండా తన ఫ్యామిలీతో రీయూనైట్ అవ్వచ్చు. బట్ ఈ సిరీస్ కంప్లీట్ అయ్యే వరకు ఏది కన్ఫర్మ్ గా చెప్పలేం. ఇంకా 6 more ఎపిసోడ్స్ ఉన్నాయి కాబట్టి అందులో ఏం జరగబోతుందో వీ హ్యావ్ టు వెయిట్
వెయిట్ అండ్ సీ. కానీ ఈ ఎపిసోడ్ మాత్రం ఇంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ రిమైనింగ్ ఎపిసోడ్స్ గురించి కూడా మన ఛానల్లో డీటెయిల్ బ్రేక్ డౌన్ వీడియోస్ వస్తాయి. కాబట్టి మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అగతా ఆల్ అలాంగ్ థర్డ్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను మీ క్రాటోస్ సైనింగ్ ఆఫ్.